పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మైత్రేయ బుద్ధ పత్రిజీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు గత 30 సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ని మనకు బోధించారు. అందులో మనందరం మైత్రేయ బుద్ధులం, మనది బుద్ధుల సంఘం అని చెప్పారు. ఏది చెప్పారో వారు జీవించి ఆచరించి చూపించారు. వారే మనందరికీ ఆదర్శం. సో వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నతంగా అద్భుతంగా ఎదిగారు. అందులో పిరమిడ్ యంగ్ మాస్టర్స్ కూడా ఉన్నారు. యువత ధ్యానం చేస్తే ఉన్నతంగా ఉంటారనేది పత్రిజీ కళ. అందులో భాగంగా ఎంతోమంది యువత ధ్యానం చేశారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఒక ధ్యాన యువ ఒక ఎంప్లాయీగా ఉండి ఎంటర్ప్రీనర్గా ఒక కంపెనీని ప్రారంభించి దానికి మేనేజింగ్ డైరెక్టర్, డెల్టా క్యూబ్స్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్, పిరమిడ్ యంగ్ మాస్టర్ సంతోష్ గారి ద్వారా మనం మైత్రేయ బుద్ధ పత్రిజీ గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం సంతోష్. నమస్కారం. వెల్కమ్ టు పత్రిజీ ఆరాధనోత్సవాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పత్రిజీ ఎప్పుడు మనందరం మైత్రేయ బుద్ధులం అంటూ ఉంటారు కదా, ఏంటి మీరు మీ అండర్స్టాండింగ్ ఏంటి అందులో? అంటే మనం మైత్రేయ బుద్ధులము అంటే సార్ ప్రతి ఒక్కటి మనం కాన్షియస్నెస్గా ఉండడం, ప్రతి ఒక్కటి మనం చేసే పని ఏదైనా కానీ స్నేహపూర్వకంగా, మనం ఏది చేసిన పని ఏదైనా కానీ స్నేహపూర్వకంగా ఉండడం. ఎనిమల్తోనే కానీ, మన పక్కవారితో కానీ, నేచర్తో కానీ, మన పేరెంట్స్తో కానీ, మన పిల్లలతో కానీ ఎంత స్నేహపూర్వకంగా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. నేను పేరెంట్ని, నేను చెప్పిందే వాడు వినాలి, నేను మా డాడీ చెప్పిందే నేను వినాలి అనుకోవడం చాలా తప్పు. సో నువ్వు ఎంత ఫ్రెండ్స్ లాగా ఉంటున్నావు, ఎంత స్నేహపూర్వకంగా ఉంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అందరితో స్నేహభావంతో ఉండడమే మైత్రి. వావ్. సింపుల్గా చెప్పాలంటే ఒక డాగ్స్కి నువ్వు ఎంత హార్స్గా బిహేవ్ చేస్తే డాగ్ అంత హార్స్గా చేస్తుంది. అదే ఒక డాగ్ నువ్వు ఎంత ఫ్రెండ్స్ లాగా యాక్సెప్ట్ చేస్తే అది నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరకు తోక ఊపుకుంటూ వచ్చి నీ దగ్గర ఉంటుంది. రైట్. సో ప్రతి ఒక్కటి నేచర్లో మనం ఎంత ఫ్రెండ్స్గా ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. మన గురువు అంటే గొప్ప కాదు, నువ్వు గురువుతో ఎంత ఫ్రెండ్స్ లాగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. పత్రిజీ అది ఆచరించి చూపించారు. ఎస్, ఎప్పుడు గురువు లేరు. ఎస్ సార్, పత్రిజీ గారు ఎప్పుడు నేను గొప్పవాడిని, నేను గురువుని, నా కింద 100,000 మంది నేను శిష్యులు చెప్తే అని ఆ శిష్యరికం గురు శిష్యం అనేది ఉండదు అక్కడ. గురువు శిష్యు అన్నది పత్రిజీ కూడా నేర్చుకుంటాడు చాలా. ఆయన కూడా నేను ఎప్పుడు ఎంతమంది ఫ్రెండ్షిప్ ఉండాలి, ఎంత స్నేహపూర్వకంగా ఉండాలి అని చెప్పేసి నేర్చుకుంటూ ఉంటాడు. అలాగే మనం కూడా ప్రతి ఒక్క చిన్న చీమతో కూడా మనం నేర్చుకోవచ్చు, అంత ఫ్రెండ్స్ లాగా మనం ఉండాలి. వావ్, వండర్ఫుల్. సో మీరు అంటే ఇప్పుడు యువతకి ఫ్రెండ్షిప్ అంటేనే ఇష్టం. ఎస్, అది పత్రిజీ దగ్గర అపారంగా ఉన్నది. పత్రిజీని మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలా అనిపించింది? మీ స్పందన ఎలా ఉండే, ఫీలింగ్ ఎలా ఉండే? పత్రిజీతో కలిస్తే మెయిన్ ఒకటి నేను ఐడెంటిఫై చేసింది, అందరు గురువులు నేను గురువు, మీరు కొంచెం దూరం ఉండండి, కొంచెం దగ్గర ఉండండి, నేను స్టేటస్ ఇంత ఉంటుంది అని అలా మెయింటైన్ చేస్తుండే చాలామంది నేను చూశాను. కానీ మన పత్రిజీ అలా కాదు. నువ్వు నీకు ఎంత వాల్యూ ఉందో నీతో ఉన్నా కానీ నేను అంతే వాల్యూగా ఇస్తాను. పత్రిజీ వచ్చిందని నువ్వు గొప్ప అని కాదు, పత్రిజీకి ఎంత వాల్యూ ఉందో నీకు కూడా అంతే వాల్యూ ఉంది అనేది ఆ ఒక్క ఐడెంటిటీ అనేది మనకు చూపెడతాడు పత్రిజీ. సేమ్ అందరికీ ఈక్వల్గా వాల్యూస్ ఉన్నట్టు చూపెడతాడు. అంతేగాని నేను గొప్ప నేను తక్కువ అనేది ఎప్పుడు చూపెట్టాడు. నేను అతని దగ్గరికి వెళ్తే నేనైతే ఎంత వాల్యూ పత్రిజీకి ఇస్తానో పత్రిజీ కూడా నాకు అంతే వాల్యూ ఇస్తాడు అక్కడ. వావ్. నేను గురువులాగా నేను ట్రీట్ చేసాము, నేను గురువు కదా పెద్దతను అని నేను బాగా రెస్పెక్ట్ ఇవి ఎక్కువ చేయడం స్టార్ట్ చేస్తాను. ఆయన కూడా దానికి డబల్ రెస్పెక్ట్ ఇచ్చి డబల్ ఫ్రెండ్షిప్ లాగా ఉండడానికి ట్రై చేస్తాను అతను. ఓహో, నైస్. రైట్. ఇంకా పత్రిజీ నుంచి నేర్చుకునే పాయింట్స్ ఏంటివి? పత్రిజీ నేర్చుకున్నాను, బుద్ధత్వం బాగా నేర్చుకున్నాం సార్. బుద్ధత్వం యొక్క ఫుడ్, నీ కాన్షియస్నెస్, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది 100% కాన్షియస్నెస్గా రావాలి. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది 100% కాన్షియస్నెస్ ఉండాలి. నువ్వు ఏదైతే ఫుడ్ తింటున్నావో అది కూడా 100% కాన్షియస్నెస్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కటి నీ అనుమతి లేకుండా నీ పనులు జరిగాయి. సో అటువంటి యొక్క నేచర్ అనేది మన పత్రిజీ దగ్గర నేర్చుకున్నాం. మన అనుమతి లేకుండా ఏదో అయ్యో అనుకోకుండా మాట్లాడినా, అనుకోకుండా జరిగింది అనేది ఉండదు. ఎరుకతో మాట్లాడతాం, ఎరుకతో తింటాం, ఎరుకతో ఆలోచిస్తాం. వావ్, ఈ గ్రేటెస్ట్ బుద్ధత్వాన్ని మనకు నేర్పించారు సార్ జీవించి. ఎస్, రైట్. ఇంకా ఏం లైఫ్ లెసన్స్? పిల్లలతో పిల్లల్లాగానే ఉండడం, పెద్దలతో పెద్దల్లాగానే ఉండడం,
సో ఈ ఎవరి వయసు ఉన్నా కానీ మాకు సంబంధం లేదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలాగైతే ఉంటుందో నువ్వు అందులో కలిసిపోవడం, అంటే అందులో నువ్వు ఫ్రెండ్స్ లాగా ఉండిపోవడం అక్కడ. రైట్. ఎప్పుడైతే ఆ కలుపుకపోయే తత్వం అప్పుడు వస్తుందో నువ్వు ఫ్రెండ్షిప్లో ఉన్నట్టే. రైట్. ఇంకా మీకు బాగా ఒక యువత యాక్చువల్గా అంత ఈజీగా ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ముగ్ధులు అవ్వడం జరగదు కదా. ఇవాళ రేపు ఎన్నో యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి, ఎంతోమందిని చూస్తున్నాం. పత్రిజీని చూసి అంత ఇన్స్పైర్ అయినాయి ఏంటివి? ఒకటి ఫ్రెండ్షిప్, ఇంకా సారు ఒకటే చెప్తాడు, ఓకే నేను చెప్పింది నమ్మకంటాడు, నేను చెప్పింది అస్సలు నమ్మకు, నేను ఏం చెప్పినా అస్సలు నమ్మకంటాడు, నేను చెప్పింది చేసి ఎక్స్పెరిమెంట్ చేయమంటాడు, నీకు నచ్చితే వాడుకో లేకపోతే వాడకు, నేను గురువు చెప్పినవు నువ్వు కంపల్సరీ వాళ్ళని రూల్ లేదు అంటాడు గురువుగా. ఇది నాకు చాలా నచ్చింది. వా, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయి, ఈ ప్రిన్సిపల్ నీకు వర్కౌట్ అవుతుంది. అందరికీ అన్ని ప్రిన్సిపల్స్ సెట్ కావు, నీకు ఈ ప్రిన్సిపల్ వర్కౌట్ అయితే నువ్వు కంటిన్యూ చేయి. కానీ నేను అతని ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్పగలుగుతాడు గురువు. ఒక రియల్ గురువు తన ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్పగలుగుతాడు. నువ్వు అలాగే ఉండాలి, నువ్వు అలాగే చేయాలని ఆ ఒక్క పత్రిజీ యొక్క క్యారెక్టర్ ఈస్ ద బెస్ట్ క్యారెక్టర్. వాహ్, నేను ఇది చేశాను, ఇలా జరిగింది, నువ్వు కూడా ఇది చేయి, నీకు సూట్ అయితే కంటిన్యూ చేయి, అంతే. అంతేగాని నేను మెడిటేషన్ చేస్తున్నా నువ్వు కూడా మెడిటేషన్ చేయని అయితే చెప్పడు. నేను సహాయం చేస్తున్న ఒకరికి నువ్వు సహాయం చేయమని చెప్పాడు. నేను ఒకరిని ప్రేమిస్తున్నా నువ్వు ఒకరిని ప్రేమించు అని చెప్పాడు. నేను ఒకరి ఫ్రెండ్షిప్తో అందరితో ఉన్నా నువ్వు అని చెప్పాడు. నువ్వు చెయ్యి, నువ్వు మ్యాంగో తిను, నీకు టేస్ట్ అనిపిస్తే ఆ మ్యాంగోను కంటిన్యూ చేయి, లేదంటే మ్యాంగో పక్కకు పెట్టేసుకో. దాంతో నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నీకు ఏది సూట్ అయితే అది చేయి, కానీ నువ్వు సూట్ కాని దానికి ఫైట్ చేయకు, యాక్సెప్ట్ చేయి అంతే. ఎవరు ఏం చెప్పినా అది వినుకుంటా ఓకు, ఎక్స్పెరిమెంట్ చేయి అంతే. యువతకు అద్భుతంగా బాగా ఇన్స్పైర్ అయ్యే పాయింట్ అదే కదా. నువ్వు ఇలాగే ఉండు, చిన్నప్పటి నుంచి అలాగే విని ఉంటాం కదా, ఇలాగే ఉండాలి, ఇదే చేయాలి, ఇలాగే తినాలి. ఇక్కడ మొత్తం కంప్లీట్ ఫ్రీడమ్. రైట్. అదొక గురువు యొక్క పెద్ద మంచి లక్షణం. గురువు నాకన్నా ఎదుగుతాడు, నాకన్నా గొప్పవాడవుతాడు అనేది గురువుకి ఎప్పుడైతే వస్తుందో అతని గురువు కాదుగా. కానీ మన పత్రిజీ నాకన్నా 100 రెట్లు ఎదగాలి నా శిష్యులు, నన్ను నా ఫాలోవర్స్ నాకన్నా 1000 రెట్లు పెరగాలి అనే ఒక గొప్ప హృదయం గల గొప్ప వ్యక్తి పత్రిజీ. వావ్, తనకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పెరగాలనుకునేవారు, ఎదగాలి, అప్పుడే తను సంతోషిస్తాడు. ఎస్, ఆ సెల్ఫిష్ మైండ్ అనేది ఉండదు. నిస్వార్థ యోగి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారనుకో, 4 ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ రియల్గా ఫ్రెండ్స్ అంటే ఏమని ఆలోచిస్తాం, వాడు ఎంత ఎదిగినా కానీ నేను చాలా గొప్పని. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ రజనీకాంత్ ఉన్నాడు, రజనీకాంత్ వాళ్ళ డ్రైవర్ హెల్ప్ చేశాడు అతనికి, దేనికి, ఆయన సినీ ఫీల్డ్కి వెళ్ళాలని, అంటే ఒక ఫ్రెండ్స్ లాగా. వాడు ఆ రజనీకాంత్ ఎంత ఎదిగినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే సేమ్ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. నాకు ఇది ఉంది, నేను ఇప్పుడు నేను క్యారెక్టర్ సూపర్ స్టార్ కదా అట్లా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అనేది అంతే క్యారెక్టర్, అంతే వాల్యూ ఇస్తాడు. ఆ డ్రైవర్ అనేది తక్కువ చేయడు. వావ్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం. అది ఫ్రెండ్షిప్ అంటే, వినయం. ఎగ్జాక్ట్లీ సార్, అది ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఎప్పుడు నేర్చుకుండా ఉండడం కూడా ఒక పెద్ద ఫ్రెండ్షిప్ అన్నట్టు. ఓకే, వండర్ఫుల్. సో నేర్చుకుంటూ ఉండడం, ఫ్రీడమ్ ఇవ్వడం, ఫ్రెండ్షిప్, రైట్, ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవడం, ఇన్ని లెసన్స్ ఉన్నాయి సార్ నుండి. సో ఇంకా ఇంకా ఏమేమి తీసుకోవచ్చు, మీరు ఏమేమి తీసుకున్నారు? సార్ గురించి చెప్పాలంటే ఒక 1/2 అవర్ సరిపోదు సార్. మళ్ళీ ఒక డికేడ్ కావాలి దానికి, మళ్ళీ ఒక 10 సంవత్సరాలు కావాలని సార్ గురించి చెప్పాలంటే. నేను అలవర్చుకున్న కొన్ని విషయాలు ఇవి. సారు ఒక బుద్ధునే ఫాలో కాడు, సార్ ఒక అల్లానే ఫాలో కాడు, సార్ ఒక జీసస్ని ఫాలో కాడు, లేకపోతే సార్ ఒక గురు ఒకరితో ఒక చెట్టుతో కూడా ఫాలో కాడు. సార్ అన్నిటినీ ఫాలో అవుతాడు. ఏది తక్కువ, ఏది గొప్ప, ఏది తక్కువ అని ఎప్పుడు చూడడు, ప్రతి దాన్ని ఫాలో అవుతాడు. లాస్ట్ గొంగలి పురుగును కూడా గురువుగా యాక్సెప్ట్ చేయమంటాడు. గొంగలి పురుగుతో కూడా నువ్వు ఫ్రెండ్షిప్ లాగా ఉండవు అంటాడు. యాక్సెప్ట్ చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, నేర్చుకోవాలి. వాహ్, ఒక గురువుతో ఉండడం, ఒక పుస్తకంతో ఉండడం, ఒకరే గ్రేట్ అనుకుని ఉంటే అక్కడే ఆగుతాం. తను అలా లేరు, మనల్ని కూడా అలా ఉండొద్దని చెప్పారు. మీరు రోజు ఒకటే వైట్ రైస్ తింటారా? అన్నీ రకరకాలు.
మనం ఒక్క వైట్ రైస్ ఒకటే కర్రీ రోజు ఫాలో అవుతారా? ఒక వైట్ రైస్ ఉన్నా కర్రీస్ మారుతాయి. మారుతాయి. ఓకే, మళ్ళీ మార్నింగ్ తిన్న ఈవినింగ్ కర్రీ రిపీట్ చేయం. ఈవినింగ్ తిన్న స్నాక్స్కి కాదు, అంతే. ఏదైనా అంతే. ప్రతి ఒక్కటి కూడా మనకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఒకడే గురువు అని కాదు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేయాలి, నేర్చుకోవాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్ అంటే నీతో సమానంగా చూడడం, నీతో తక్కువ ఎక్కువ అని కాదు, నీతో సమానంగా చూడడమే ఫ్రెండ్షిప్. రైట్. ఇది మీరు తెలుసుకున్న తర్వాత పత్రిజీ నుండి మీ పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా ఉపయోగపడింది ఈ మైత్రి తత్వం? ఈక్వాలిటీ అనేది పెరిగింది సార్, చాలా ఈక్వాలిటీ పెరిగింది. ఈక్వాలిటీ, స్నేహతత్వం, అంతా మనం ఏకత్వం, ఏకత్వం ఇవన్నీ పెరగడం వల్ల మన ఫ్రెండ్స్ అందరూ మన దగ్గరకు వస్తారు ఆటోమేటిక్గా. నీ ఆరా అనేది పెరుగుతుంది. ఓహో, ఇతను కల్మషనం లేని మనిషి అనేది ఒకటి ఐడెంటిఫై చేస్తాడు. ఇతడు ఎప్పుడు తన గురించి ఆలోచించాడని ఐడెంటిఫై చేస్తాడు, ఎప్పుడు ఒకరి గురించి ఆలోచిస్తాడు అని ఐడెంటిఫై చేస్తాడు. మన మీద అటువంటి డిఫరెంట్ క్యారెక్టర్ కూడా ఉండదు, మంచి క్యారెక్టరే మన మీద ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఆటోమేటిక్గా మనం ఏదైనా తప్పు చేస్తా ఉన్నా కానీ మనం చేయలేం. మనం ఈ మైత్రేయ బుద్ధ ప్రిన్సిపల్ అదే, మనం ఒకవేళ తప్పు కావాలని చేద్దామన్నా కూడా నువ్వు చేయలేవు. అంటే ధర్మంగా ఉండడం స్టార్ట్ చేస్తావు. వావ్. ప్రతి విషయంలో ధర్మంగా ఉండడం స్టార్ట్ చేస్తాం, ప్రతి సెకండ్స్కి. రైట్. ప్రతి సెకండ్ ధర్మంతో ఉండడమే. ఎస్. సనాతన ధర్మం నేర్పించింది ధర్మో రక్షిత. ఎప్పుడైతే నువ్వు ధర్మంగా ఉండడం స్టార్ట్ చేస్తావో నీకు అన్నీ వచ్చేస్తాయి. రైట్. అదే అల్టిమేట్ మనిషికి ఉన్న యొక్క మొదటి లక్షణం, ధర్మో రక్షిత అంతే. ధర్మాన్ని ముందు మనం రక్షించాలి. అంతే. ఇప్పుడు ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటి పత్రిజీ ప్రిన్సిపల్స్లో? ధర్మాన్ని రక్షించడం అంటే నేచర్తో గడపడం. రైట్. నేచర్ ఏ విధంగా అయితే ఉందో అది యాక్సెప్ట్ చేయడం. నేచర్ అంటే చెట్టు పుట్ట అని కాదు, సిచ్యువేషన్ని ఎలాగైతే నీ దగ్గరకు వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళడం. ఏది జరుగుతున్నా అంగీకరించుకుంటూ వెళ్ళిపోవడం, అదే ధర్మం. దానికి వ్యతిరేకంగా పోరాడద్దిగా. అంతే. దానికి ఎప్పుడైతే వ్యతిరేకంగా పోరాడతావో నువ్వు స్ట్రెస్ అన్నట్టు, అక్కడ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది ఇక. ఓకే. నువ్వు జస్ట్ యాక్సెప్ట్ చేయి, వెళ్ళిపో. ఓడిపోయాను, యాక్సెప్ట్ చేయి, వెళ్ళిపో. అది ఎక్స్పీరియన్స్. అందరూ మన భూమి మీదకి వచ్చింది ఒక ఎక్స్పీరియన్స్ కావడానికి. నీకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందా లేదా, అంతే. ప్రతి దాంట్లో ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది నేను చూశాను, వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి, మనకు డబ్బులు లేవు అంటే, నువ్వు ఏదో జన్మలో నీకు డబ్బులు, నేను డబ్బులు లేకుండా ఉండాలని అనుకున్నావు. ఉన్నాం. ఎక్స్పీరియన్స్. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే. కొందరికి పిల్లలు ఉంటారు, కొందరికి పిల్లలు ఉండరు. పిల్లలు, అయ్యో నాకు పిల్లలు లేదని స్ట్రెస్ అవుతారు. ఇది కూడా నీకు ఎక్స్పీరియన్సే. హ్యాపీగా ఉండు లైఫ్. పిల్లలు లేకుండా కూడా ఉండొచ్చు, పిల్లలు ఉన్నా కానీ ఉండొచ్చు. బయట ప్రపంచం వల్ల నేను ఆనందంగా ఉంటాం అనేది తప్పు. ఫస్ట్ నువ్వు ఉన్నదానిలో నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. బయట ప్రపంచంతో పోల్చుకున్నప్పుడే కదా ఇవన్నీ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. ఎవరికి వాళ్ళు అందరూ బాగున్నారు, వాళ్ళతో వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. వాళ్ళకు ఉంది అని చూసినప్పుడు ఇక మనకి ఏం లేదో కనబడతాయి, ఉన్నాయి మర్చిపోతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. నీకున్నే గ్రేట్గా ఫీల్. యాక్సెప్టెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇక్కడ. అంగీకార తత్వం. రైట్. ఓడిపోయినావు, యాక్సెప్ట్ చేయి. ఇంకా ఓడిపోయినావు, కింద పడ్డావు, లోపలికి వెళ్ళిపోయినావు, యాక్సెప్ట్ చేయి. అది నేచర్ నీకు అట్లనే చేస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో నేచర్ మళ్ళీ లిఫ్ట్ చేస్తాను నేను. రైట్. వండర్ఫుల్. సో పత్రిజీ అంటే ఒక స్పిరిచువల్ గురువు అని ఆయన ఒప్పుకోరు, కానీ మనకు గురువే. మన గురువును పరిచయం చేసిన గురువు, మన శ్వాస అనే గురువును పరిచయం చేశారు. ఇప్పుడు గురువు కేవలం ఆధ్యాత్మిక విషయాలే అందిస్తారు కదా, అది ప్రాపంచిక ఉన్నతికి కూడా ఉపయోగపడే సూత్రాలు చెప్తారా? ఇప్పుడు నేను మీకు చెప్పాలి అంటే సార్, ఆధ్యాత్మికత అనేది ఒక గుళ్ళే లేకపోతే ఒక రూమ్లో కూర్చొని చేసింది కాదు. అది బయటికి వచ్చి యుద్ధం చేసేది ఆధ్యాత్మికత. మీరు బయటికి వచ్చి యుద్ధం చేసేది ఆధ్యాత్మికత. రైట్. ఎప్పుడైతే నేను ఆడ కూర్చున్నా, ఇదో స్పిరిచువల్. చాలామంది నేను మైండ్ సెట్లో చూస్తున్నాను, స్పిరిచువల్ అంటే ఒక దేవుడు, భగవంతుడు, అల్లా లేకపోతే జీసస్. అది తప్పది. స్పిరిచువల్ అంటే నువ్వు అటువంటి బిహేవియర్ని నేర్చుకోవడం,
అల్లా లాగా నేర్చుకోవడం, జీసస్ లాగా నేర్చుకోవడం, ఒక రాముని లాగా నేర్చుకోవడం, అది స్పిరిచువాలిటీ అంటే. వాళ్ళలాగా వాళ్ళు నేర్చుకొని వాళ్ళలాగా ఉండడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం. ఫ్రెండ్షిప్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారో నువ్వు కూడా అదే చేస్తావు. ఓకే, వాళ్ళు ఏం చేస్తుంటారు, అందరికి అందించడమే, గివింగ్ నేచరే ఉంటుంది. అంతే. మనం ఇంతమంది గురించి విన్నాం, అల్లా, జీసస్, రాముడు, కృష్ణ భగవాన్ల గురించి విన్నాము, పత్రిజీతో జీవించాం. ఏమి కనబడ్డాయి? పత్రిజీ ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చి మిక్సీలు వేస్తే పత్రిజీ బయటకు వచ్చింది. ఓఫ్, ఇన్కార్నేషన్ ఆఫ్ ఆల్ ద మాస్టర్స్. ఎస్, అన్ని క్వాలిటీస్ ఉంటాయి. అన్ని క్వాలిటీస్ ఇప్పుడు మంచి బైబిల్లో కన్నా బెస్ట్ క్వాలిటీస్ తీసుకోవడం, ఖురాన్ల కన్నా బెస్ట్ క్వాలిటీస్ తీసుకోవడం, భగవద్గీతల కన్నా బెస్ట్ క్వాలిటీస్ తీసుకోవడం, అతనికి నచ్చినాయి. అందరు తీసుకునే కాదు, అలాగే నువ్వు కూడా మంచి క్వాలిటీ అన్నప్పుడు యాక్సెప్ట్ చేసి, అది ఏ మతమైనా ఏ కులమైనా ఏదైనా అది మంచి అనిపిస్తుంది. ఒక కుక్కకు అన్నం పెట్టాడు, అది ఏ మతం చెప్పినా కానీ దానికి సాయం చేయమనే చెప్తుంది, ప్రేమించమనే చెప్తుంది. పెద్ద డిఫరెంట్గా నువ్వు కుక్కని ఇట్లా చూడాలి, పందిని ఇట్లా చూడాలని ఏం చెప్పదు, అవునా కదా? సో ఆ ప్రిన్సిపల్ నువ్వు నేర్చుకున్నావంటే, స్నేహతత్వం ఒకటి నేర్చుకున్నావంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. రైట్. పత్రిజీ ఆ ఏకత్వాన్నే బోధించాడు. వావ్. పిరమిడ్ గురించి చెప్పారు కదా పత్రిజీ, ధ్యానం అనేది కనబడదు, పిరమిడ్ కనబడుతుంది, దాని గురించి చెప్పండి మీ అనుభవం. పిరమిడ్లో సార్ మీరు నార్మల్ చేసిన ఎనర్జీ కన్నా, నార్మల్గా చేసిన మెడిటేషన్ ఎనర్జీ కన్నా పిరమిడ్లో చేసింది 10 రెట్లు ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ నువ్వు వస్తుంది. ఇప్పుడు సపోజ్గా క్రికెట్ నువ్వు గల్లీలో ఆడచ్చు, చిన్న గ్రౌండ్లో ఆడవచ్చు, స్టేడియంలో కూడా ఆడచ్చు. నీకు స్టేడియంలో ఆడిన దానికి, గల్లీలో ఆడిన దానికి, చిన్న గ్రౌండ్లో ఆడిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? చాలా తేడా ఉంటుంది. యూజ్ చేసే బాల్స్లో కూడా తేడా ఉంటుంది, అవునా కాదు? సో ఇది కూడా ఎక్కడ చేసిన పద్ధతి అక్కడ చేస్తే దానికి రెట్టింపు శక్తి నీ దగ్గరకు వస్తుంది. రైట్. పిరమిడ్లో ధ్యానము ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది ధ్యానం చేసే ప్లేస్, అదిగా ధ్యానం చేసే ఒక ప్లేస్ అది. స్టేడియంలో వేస్తే నీకు ఎంతైతే ఆనందం ఉంటుందో, ఎంత మంచి ఆడియన్స్కి నేను క్రియేట్ చేయగలుగుతారో, ఎక్కువ నేను ఆడియన్స్ని చూడగలుగుతా, ఆ ఆనందమే డిఫరెంట్ ఉంటుంది. ఒక స్టేడియంలో ఆడిన క్రికెట్కి, ఒక చిన్న గల్లీలో ఆడిన క్రికెట్కి, ఒక క్రికెటర్ని మీరు ఎక్స్పీరియన్స్ అడిగితే వాళ్ళే చెప్పేస్తారు. అలాగే బయట ధ్యానానికి, పిరమిడ్లో ధ్యానానికి అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు బయట మాట్లాడిన దానికి, పిఎంసీలో మాట్లాడిన దానికే డిఫరెన్స్ ఉంటుంది. ఎంతో కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఇక్కడ. వావ్, అల్టిమేట్ డిఫరెన్స్. సో ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది అక్కడ కేంద్రీకృతం అయితే మాకు ఎక్కువ ఎనర్జీస్ లెవెల్. ఇప్పుడు ప్రతిదానికి ఒకటి సార్, గుడికి, టెంపుల్కి, మసీద్కి ఒక్కొక్క ప్లేస్ అనేది సపరేట్గా ఉంటుంది. నీకు మెడిటేషన్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి, అవునా కదా? ఎనర్జీ లెవెల్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి. అందుకొరకే పిరమిడ్లో చేస్తే మనకి ఎనర్జీ లెవెల్స్ డబల్ అవుతాయి. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్. సో ఇప్పుడు సంతోష్, పత్రిజీ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అని 3 అద్భుతమైన మిషన్స్ని క్రియేట్ చేసి వెళ్ళారు. ఇప్పటి నుంచి యువత కానీ మిగతా వాళ్ళు కానీ ఇంకా ఏమేం చేస్తే అది మనం సాధిస్తాం, ఇప్పటి నుంచి వారికి ఇది ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకేం చేయాలి మనందరం? ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పినంటే పత్రిజీకి తెలిసిన కాన్షియస్నెస్లో, పత్రిజీకి తెలిసిన కాడికి వెజిటేరియనిజం ఎక్కువ ప్రమోట్ చేశారు, చాలా చేశారు. కానీ తన కాన్షియస్నెస్లో ఎప్పుడైతే ఈ అహింసాపరమైన ఫుడ్ అంటే నో ఎనిమల్ ప్రొడక్ట్స్ అన్నట్టు, జంతువుకు సంబంధించిన, ఒకవేళ అతను కూడా ఆ కాన్షియస్నెస్లో అప్పుడు వచ్చేస్తే తన్ని ఇంకా 1000 రెట్లు ప్రమోట్ చేస్తుండే. సో ఇప్పుడు పరి అని చెప్పేసి పత్రిజీ వాళ్ళ కూతురు స్వాగ్ టీమ్ చేసేసి తను ఎలా చేస్తుంది అంటే, నో ప్లాస్టిక్స్, నో సిల్క్, నో లెదర్ ప్రొడక్ట్స్ అండ్ నో మిల్క్ ప్రొడక్ట్స్, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేసింది. నేను ఎప్పుడైతే మీకు ఎప్పుడు చెప్పానో, రైట్, గురువుకి 1000 రెట్లు అయితేనే గురువు ఆనందపడతాడు. రైట్, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ వర్షన్ అంతే. ఇప్పుడు అందరూ ఆ విధంగా మొత్తం ఎనిమల్ ప్రోడక్ట్ తీసుకోకుండా ఇలా ఉంటే కనుక తొందరగా మనం సాధించగలుగుతాం అంటారు. ప్రతి ఒక్కరు అది చేయాలి. వండర్ఫుల్. చివరగా పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మీ మెసేజ్? ఇంత అసలు నేను ఈ లైఫ్లో ఈ పత్రిజీ యొక్క లెసన్స్ నేను నేర్చుకొని నేను ఈ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్కి నేను ఈ ఫ్రీక్వెన్సీలో ఇట్లా పడిపోయాను అంటే
అది చాలా ఎన్నో జన్మల అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను సార్. ఈ ఫ్రీక్వెన్సీలకు వచ్చారు అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి మైత్రేయ బుద్ధ పత్రిజీ విత్ సంతోష్. విన్నాం కదా, ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నామంటే ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్తున్నారు. తర్వాత వారు ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు. మైత్రితో ఉండడం అంటే అన్ని జీవరాశులతో ఏ వ్యత్యాసం లేకుండా, మతాలు కులాలు డిఫరెన్స్ లేకుండా ఏకత్వముతో ఉండడం అనేదే తెలుసుకున్నాం. పత్రిజీ నుంచి ఎన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాం మిత్రులారా. కాబట్టి పత్రిజీ బోధించింది ఒక్కటే, మనం ధ్యాన సాధన చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి. చెప్పింది చెప్పినట్టు ఎవరు ఏం చెప్పినా అది చేయొద్దు, నేను చెప్పింది కూడా ఆచరించవద్దు. ఎక్స్పెరిమెంట్ చేయండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి, మీకు ఓకే అయితే కంటిన్యూ చేయండి. సో ఇది వారిచ్చిన అద్భుతమైన మెసేజ్. సో మైత్రేయ బుద్ధ అంటే స్నేహతత్వంతో ఉంటూ ధర్మయుతంగా జీవించడం అనేటువంటి అద్భుతమైన విషయం తెలుసుకున్నాం. వారు అలా జీవించి ఒక అద్భుతమైన కంపెనీనే రన్ చేస్తూ అక్కడ కూడా ఆ విధంగా ధర్మయుతంగా జీవించడం అనేదే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్, ఈ యంగ్ మాస్టర్ కూడా చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరూ పిఎంసి చూడండి, ధ్యాన సాధన చేయండి. యానిమల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయకుండా ఉంటే తొందరగా మనం ధ్యాన జగత్తుని సాధిస్తాం అనేటువంటి సంతోష్ మెసేజ్ని అద్భుతంగా మనం ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.